మనం ఇప్పుడు శాంసంగ్ని J3ని ఎలా రూట్ చేయాలో చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు శాంసంగ్కి J3ని రూట్ ఎలా చేయాలో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండి ఇవి. అయితే ఈ రిక్వైర్మెంట్స్ కంటే ముందు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి. అది ఏంటంటే, మనం ఏ మొబైల్నైనా దేన్నైనా రూట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి ఉన్న మెమరీ కార్డ్ని రూట్ చేయాలండి. అది రూట్ అంటే, నేను ఇంతకుముందు ఒక వీడియోని ఈ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అది మీరు అది చూసి మెమరీ కార్డ్ని ఎలా రూట్ చేయాలో, ఎలా పార్టిషన్ చేయాలో చూడగలరు. ఇక మీరు వీడియోని ఫాలో అవ్వండి. సారీ అండి, అంటే నేను ఆడియోని ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీ స్టెప్స్ అండి అవి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాల్యూమ్ డౌన్ బటన్ని, పవర్ బటన్ని, హోమ్ బటన్ని 3 కలిపి ఒకేసారిగా పట్టుకొని ఉంటే మీకు డౌన్లోడింగ్ మోడ్ వస్తుందండి. అయితే వచ్చే ముందు మీకు ఒక వార్నింగ్ వస్తుంది, కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ అని. మీకు వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసి కంటిన్యూ చేయొచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదండి. కంటిన్యూకి వెళ్ళిన తర్వాత మీకు డౌన్లోడింగ్ మోడ్ అని వస్తుంది. అప్పుడు మీరు చేయవలసిన స్టెప్స్ అండి. ఇప్పుడు మీరు రూట్ చేయాలనుకున్న శాంసంగ్ ఫోన్కి సూపర్ సి ఫైల్ ఉండాలండి. అంటే మీరు అప్పుడే సూపర్ యూజర్ అవుతారు. అప్పుడు మీరు సూపర్ యూజర్ అయిన తర్వాత మీ మొబైల్ని మీకు ఇష్టం వచ్చినట్టండి, అంటే మీరు బగ్స్ కనిపెట్టచ్చు, అంటే కెర్నల్ వరకు మీరు కంట్రోల్ చేయొచ్చండి. ఆ ఫైల్ని మీరు SD కార్డులో కానీ ఫోన్ మెమరీలో కానీ కాపీ చేసుకోవాలండి. అది మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేసిన లింక్, ఆ లింక్ ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. రైట్ సైడ్కి అప్ పైన ఉన్న ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలండి, ఇండియా కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఆ స్లైడ్ని టువర్డ్స్ రైట్కి మూవ్ చేయాలండి. తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఇన్స్టాలర్ అని, కనిపించింది కదా ఇన్స్టాలర్ అని. అప్పుడు ఇన్స్టాలర్ ప్రెస్ చేసి
దాని తర్వాత మీకు ఫైలు మెమరీ కార్డులో ఉందో ఫోన్ మెమరీలో ఉందో మీరు దాన్ని లోడ్ చేయాలండి. చూడండి, ఇప్పుడు ఇలా లోడ్ చేయాలి. అన్మౌంటింగ్ డన్ అని మీకు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, డు నాట్ ఇన్స్టాల్ అని మీకు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుందండి. అంటే ఆల్రెడీ మీకు ఇన్స్టాల్ అయిపోయింది సూపర్ యూజర్ని, మళ్ళీ అడుగుతుందండి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోమంటారా అని. అయితే మరి డు నాట్ ఇన్స్టాల్ అని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఆ యారోని టువర్డ్స్ రైట్కి మూవ్ చేయాలండి. దాని తర్వాత మీకు సిస్టమ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అయితే దీని తర్వాత మీరు రూట్ చెక్కర్ అనే బేసిక్ అనే యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంటే ఇది మీకు రూట్ అయిందో లేదో వెరిఫై చేయడానికండి. వెరిఫై చేసుకోవాలంటే రూట్ చెక్కర్ అనే యాప్ని ఓపెన్ చేస్తారు. వెరిఫై అని వస్తుంది. వెరిఫై అని దాని మీద క్లిక్ చేయాలి. బూమ్, చూడండి, కంగ్రాచులేషన్స్, రూట్ యాక్సెస్ ఈజ్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ ఆన్ ది డివైస్ సామ్సంగ్ J3. అర్థమైందండి? ఇదండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా మీకు ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.